ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకో 2 రోజుల్లో అయితే థియేటర్లలో సందడి చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ టికెట్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. మరి మొదటి రోజు ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే, హైదరాబాద్‌లో చూసుకుంటే, హైదరాబాద్‌లో ఓపెన్ అయ్యాయి కాబట్టి మరి బుకింగ్స్ ఎలా ఉన్నాయి? ఎలా జరుగుతున్నాయి ఈ సినిమాకి సంబంధించి? మరి టికెట్ రేట్స్ హైక్స్ ఉందా? ప్రీమియర్స్ ఉన్నాయా? ఇటువంటివన్నీ కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మీద భారీ అంచనాలతో కూడా సినిమా రిలీజ్ అవుతుంది. దానికి కారణం వాళ్ళ కాంబినేషన్ అటు 'హరీష్ శంకర్' గారు అండ్ 'పవన్ కళ్యాణ్' గారు గతంలో 'గబ్బర్ సింగ్' సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో ఆ కాంబినేషన్ చాలా కాలం తర్వాత ఇప్పుడు రిపీట్ అవ్వడంతో ఇలా ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మళ్ళీ 'ఓజీ' తర్వాత వస్తున్న సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' సినిమా ఎటువంటి విజయం సాధించిందో మనం చూసాం కాబట్టి, సో ఆ సినిమా సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అలా ఈ సినిమా మీద కూడా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. మళ్ళీ ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ అది సాంగ్స్ కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, ఆ ట్రైలర్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమా మీద అంచనాలైతే పెంచుతూ వచ్చేసింది. అంటే మంచి సాంగ్స్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ కామెడీ టైమింగ్ కావచ్చు, ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అభిమానులను అయితే అలరించాయని చెప్పుకోవాలి. అలా ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అంచనాలు అయితే అలా అమాంతంగా పెంచేయడం అయితే జరిగింది. సో ఉగాది సందర్భంగా రిలీజ్ కాబోతుంది. యాక్చువల్‌గా ఇది ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన సినిమా తర్వాత మార్చ్ 26కి పోస్ట్‌పోన్ చేశారు. మళ్ళీ ఇంకా అభిమానులకి ఫుల్ జోష్ నింపడానికి ఇంకో 1 వీక్ ముందు ఉగాది సందర్భంగా మార్చ్ 19న రిలీజ్‌కి అయితే సిద్ధమైపోయింది. సో ఇంకొక 1 డే గ్యాప్ ఉంది ఈ సినిమా రిలీజ్‌కి అయితే. అయితే మరి సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ ఎలా ఉంటాయి? టికెట్ రేట్స్ పెంచుతారా లేదా? అలాగే ప్రీమియర్స్ ఉంటాయా లేవా? ఇటువంటి చర్చలైతే జరిగాయి. అయితే ఏపీలో అయితే ప్రీమియర్స్ ఉంటాయి. ప్లస్ టికెట్ రేట్స్ హైక్స్ ఉంటాయని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ప్రకటన కూడా ఈ సినిమాకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో అలా పర్మిషన్ అయితే ఇచ్చేసింది. సో అక్కడ ప్రీమియర్స్‌కి 500 రూపీస్ అయితే ఉంది. ఆ తర్వాత నార్మల్ టికెట్స్ రేట్స్ మీద కొంత అయితే పెంచడం జరిగింది. అయితే తెలంగాణలో ఉంటుందా లేదా అన్న ఒక సస్పెన్స్ అయితే అలాగే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో అటు ప్రీమియర్స్ కావచ్చు, టికెట్ రేట్స్ హైక్స్ కావచ్చు ఉండవు అనేది ఇప్పటివరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనకు బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన దీంట్లో చూసుకుంటూ వస్తే టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయని చూద్దాం ఒక్కసారిగా. అయితే ముందుగా మల్టీప్లెక్స్‌లలో చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి 295 రేట్ ఉంది. మామూలుగా ప్రతి సినిమాకి ఉండే రేట్ మాత్రమే ఉండడం జరిగింది. సో ఇక్కడ మల్టీప్లెక్స్‌లో 295 తోటే రిలీజ్ అవుతుంది. పెంచలేదు ఏమి కూడా. ఒకవేళ సింగిల్ స్క్రీన్స్ చూసుకుంటూ వస్తే 175 బాల్కనీ ఉంది. అలాగే 150 డౌన్ ఉంది. దాని తర్వాత ఫస్ట్ క్లాస్ 50 ఉంది. సో ఇది కూడా ఏం పెంచలేదు. ఒక్క రూపాయి కూడా పెంచలేదు. నార్మల్ టికెట్ రేట్స్ తోటే అటు మల్టీప్లెక్స్‌లలో కావచ్చు, లేకుంటే ఇటు సింగిల్ స్క్రీన్స్‌లో కావచ్చు, నార్మల్ టికెట్ రేట్స్ తోనైతే ఇది రిలీజ్ కాబోతుంది. ఇదొక అంటే మొన్నటి వరకు కూడా టికెట్ రేట్స్ హైక్స్ విషయంలో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ప్రతి పెద్ద సినిమా వచ్చినప్పుడు టికెట్ రేట్స్ హైక్స్ చేస్తున్నారు అని చెప్పేసి అటు ఆడియన్స్ దగ్గర నుంచి కూడా కాస్త విమర్శలు వచ్చిన సందర్భాలు మనం చూసాం. అంటే అది ఒక డిబేటబుల్ పాయింట్ గా మారిపోయింది. సో భారీ బడ్జెట్స్ పెట్టేసి టికెట్ రేట్స్ పెంచేస్తున్నారు అన్న నేపథ్యంలో అదొక చర్చ అయితే జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. సో టికెట్ రేట్స్ అయితే పెంచలేదు. తెలంగాణలో ముఖ్యంగా అటు ఏపీలో కూడా పెంచారు కానీ ఎక్కువగా అయితే పెంచలేదు. భారీ రేట్స్ అయితే పెట్టలేదు. ప్రీమియర్స్ కి 500 పెట్టారు. అలాగే నార్మల్ టికెట్ రేట్స్ మీద కొంత అయితే పెంచుకునే పర్మిషన్ అయితే ఇచ్చారు. సో అలా ఈ సినిమాకి సంబంధించి అయితే ఇలా ఉంది. అలాగే తెలంగాణలో ప్రీమియర్స్ ఉంటాయా అంటే ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తెలంగాణలో ఇక ప్రీమియర్స్ లేవు అనేది స్పష్టమవుతుంది. సో మార్నింగ్ ఇది 19th రిలీజ్ కాబోతుంది. అక్కడ మార్నింగ్ 7:30 నుంచి షోస్ పడబోతున్నాయి. కొన్ని థియేటర్స్ లో 7:30, కొన్ని థియేటర్స్ లో 7:45 అలా అయితే ఉంది. సో ఆ రకంగా అయితే ప్రీమియర్స్ కి అయితే ఇక్కడ లేవు అన్నట్టుగానే స్పష్టమవుతుంది. మరి సినిమా ఇంకా రేపటి వరకు టైం ఉంది కాబట్టి సో రేపు ఈవినింగ్ వరకు ఏమన్నా ప్రీమియర్స్ కు పర్మిషన్ దొరుకుతుందా, ఒక రోజు ముందుగానే రిలీజ్ అవుతాయా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అలా నార్మల్ టికెట్ రేట్స్ ప్రైస్ తో అయితే తెలంగాణలో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఒక రకంగా ఇది సినిమా కూడా ప్లస్ అని చెప్పుకోవాలి. అంటే హైయెస్ట్ అంటే టికెట్ ప్రైసెస్ ఎక్కువగా ఉంటే రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. సో ఈ సినిమాకి మరి అలా బాగుంటే గనక ఫ్యామిలీ ఆడియన్స్ ని, యూత్ ని వీళ్ళందరినీ కూడా కనెక్ట్ చేసుకుంటూ వస్తే సినిమా రిపీటెడ్ ఆడియన్స్ అనేది ఈజీగా వస్తారు. ఇక సినిమాకి సంబంధించిన బుకింగ్స్ చూసుకుంటూ వస్తే రిలీజ్ అయిన గంటల్లోనే ఈ సినిమా బుకింగ్స్ అయితే విపరీతంగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 75 నుంచి 85% అయితే ఫిల్ అయిపోవడం జరిగింది. సో హైదరాబాద్ లో చూసుకుంటే ఏఎంబి సినిమాస్ సో ఆల్మోస్ట్ ఇది 80% అయితే ఫిల్ అయిపోయింది. ఆ తర్వాత ప్రసాద్ లో కూడా దాదాపు ఫిల్ అయిపోయాయి.
త్రిబుల్ ఏ సినిమాస్ 90% అయితే ఫిల్ అయిపోయాయి. శ్రీరాముల్లో అయితే 100% అక్కడ టికెట్స్ అవైలబుల్ గా లేవు. ఈవెన్ బ్రహ్మరాంబలో కూడా టికెట్స్ అయితే హౌస్ఫుల్ అయిపోయాయని చెప్పుకోవాలి. అటు శ్రీరాములు అండ్ బ్రహ్మరాంబ లాంటి సింగిల్ స్క్రీన్స్ లో అయితే బుకింగ్స్ హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడిపోయాయి. సంధ్యాలో కూడా ఇందాకే రిలీజ్ అయ్యాయి. దాదాపు 90% అక్కడ కూడా టికెట్స్ అయితే బుకింగ్స్ అయితే అయిపోయాయి. సో అలా ఈ సినిమాకి సంబంధించి సంధ్య 35mm లోను బుకింగ్స్ అయిపోతున్నాయి. సంధ్య 70mm లోను కూడా బుకింగ్స్ అయితే ఫుల్ అయిపోయాయి. కూకట్పల్లి అర్జున్ థియేటర్ లో కూడా హౌస్ఫుల్ బోర్డ్ పడింది. ఆ అలాగే వియాపూర్, మల్కాజ్గిరి ఈ అన్ని ఏరియాల్లో కూడా ఫుల్ అయిపోతున్నాయి. సో అలా సినిమా దాదాపు రిలీజ్ అయిన ప్రతి థియేటర్ లో కూడా 70% నుంచే ఎక్కువగా బుకింగ్స్ అయితే జరిగిపోయాయి. 70 నుంచి 100% ఆ విధంగా అయితే ఉన్నాయి. సో మెయిన్ అయిన శ్రీరాములు, సంధ్య కావచ్చు, లేకపోతే బ్రహ్మరాంబ కావచ్చు, ఈ థియేటర్లో అయితే హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మల్టీప్లెక్స్ లో కూడా బుకింగ్స్ అయితే దాదాపు 80% అయితే ఫిల్ అయిపోయింది. సో మాక్సిమం రేపటి వరకు అయితే ఇది హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే అన్ని పడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఒక హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణలో ఉన్న మిగతా ప్రాంతాల్లో కావచ్చు, ఏపీలో కావచ్చు, సినిమా బుకింగ్స్ అయితే మొదటి రోజు అయితే ఫుల్ హంగామా హడావిడి అయితే మనకు కనిపిస్తుంది. సో దాన్ని మనం బుక్ మై షోలోనే చూడొచ్చు స్పష్టంగా కూడా. సో బుకింగ్స్ అనేది ఇప్పుడు అవైలబుల్ గా కొన్ని థియేటర్లలో అయితే లేవు. సో మిగతా మల్టీప్లెక్స్ లో కొన్ని థియేటర్లలో అవైలబుల్ గా ఉన్నాయి. అవి ఇంకా కొన్ని గంటల్లో అయితే ఫుల్ హౌస్ఫుల్ బోర్డ్స్ పడిపోయే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో సినిమా మీద పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ ఇది కారణం అని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ డే, థర్డ్ డే కూడా సినిమా బుకింగ్స్ అయితే అంటే ఒక 40-50% అలా ఉంది. ఈ అంటే రిలీజ్ అయిన డేన టాక్ ను బట్టి ఆ తర్వాత రెండో రోజు, మూడో రోజు కూడా బుకింగ్స్ అనేది మనకు ఫుల్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. సో సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే ఇటువంటి హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే దర్శనమిస్తున్నాయి. మరి చూడాలి, ఈరోజు సాయంత్రం కల్లా బుకింగ్స్ టోటల్ గా కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో సినిమా కలెక్షన్స్ మొదటి రోజు భారీగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకోవచ్చు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ సంబంధించి ఇప్పుడు తెలంగాణలో అయితే టికెట్ రేట్స్ హైక్స్ లేవు కాబట్టి సో మరి అనుకున్న రేంజ్ కలెక్షన్స్ వస్తాయో చూడాలి. అంటే టికెట్ రేట్స్ హైక్ ఉన్నప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే ఈ విధంగా ఫుల్ కలెక్షన్స్ రాబట్టొచ్చు. అయితే టికెట్ రేట్స్ తక్కువగా ఉన్నప్పుడు లాంగ్ రన్ లో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. సో అలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు, ఎక్కువ ఆడియన్స్ ఉంటారు. టికెట్ రేట్స్ హైక్స్ ఉన్నప్పుడు 100% హౌస్ఫుల్ బోర్డ్స్ పడవు. సో 100% టికెట్స్ బుకింగ్స్ అనేవి జరగవు, కొంత ఉంటుంది. సో ఇప్పుడు టికెట్ రేట్స్ ప్రైజెస్ తక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా బుకింగ్స్ జరుగుతాయి, ప్లస్ లాంగ్ రన్ ఉంటుంది. సో ఆ రకంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. సో మళ్ళీ ప్రీమియర్స్ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరించి వద్దన్నట్టుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య ప్రీమియర్స్ అనేవి సినిమాలకు అంటే ఒక రోజు నైట్ రిలీజ్ అయిపోయి ఆ నైట్ టాక్ స్ప్రెడ్ అయిపోయి నెగిటివ్ గా ఉందంటే ఆ రోజంతా డల్ గా ఉన్న సందర్భాలు మనం చూస్తాం. సో దాన్ని బట్టే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎందుకు ప్రీమియర్స్ ఎఫెక్ట్, మళ్ళీ వాళ్ళు చూసే టైం ఒక నిద్ర ఆ టైంలో చూస్తూ ఉంటారు కాబట్టి అలసిపోవడం ఇటువంటి అన్ని ఉంటాయి. సో ఆ రకంగా ప్రీమియర్స్ సినిమా బాగుంటే మాత్రం ప్రీమియర్స్ అయినా ఏదైనా అక్కడ రిజల్ట్స్ ఒకేలా ఉంటుంది. సో అందుకే వస్తామే మనం వ్యూహాత్మకంగా ఇక్కడ ఈ సినిమా ప్రీమియర్స్ ని వద్దు అన్నట్టుగానే మరి ఉన్నట్టున్నారు మూవీ టీం వాళ్ళు, లేకుంటే మరి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ దొరకలేదో తెలియదు. కానీ ప్రీమియర్స్ అయితే ఇప్పటి వరకు అయితే లేవు అన్నట్టుగానే తెలిసిపోతుంది. సో 19th మార్నింగ్ నుంచి అయితే షోలు పడబోతున్నాయి. సో ఆ షోలకు సంబంధించి హైదరాబాద్ లో అయితే ఫుల్ గా బుకింగ్స్ అయితే అయిపోతున్నాయి. దాదాపు ఏవరేజ్ గా 80% అయితే బుకింగ్స్ అయిపోయాయి. సో ఇంకొన్ని గంటల్లో ఇది 100% గా మారిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా చాలా థియేటర్స్ ఓపెన్ అవ్వాలి. అవన్నీ ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ గా ఇక బుకింగ్స్ సంబంధించి ఇంకోసారి ఒక వీడియో చేద్దాం ఎలా జరుగుతున్నాయని చెప్పేసి. ఇప్పటి వరకు అయితే ఈ సినిమా బుకింగ్స్ అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. మరి March 19th ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూడాలి. మరి ఎటువంటి కలెక్షన్స్ మొదటి రోజు వస్తున్నాయి అనేది కూడా ఇప్పుడు చర్చ. సో ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్ హీరోల సినిమా వచ్చిందంటే మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయి, రెండో రోజు ఎలా ఉంటాయి అనేది చర్చ జరుపుతూ ఉంటారు. సో దాని మీద ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు జనాలు కూడా. మరి మొదటి రోజు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎలా ఉంటాయో వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.